చేసినా చేయకుండా నేను అక్కడ చెప్తే నా ద్వారానే వాళ్ళు అంటే చేసినా చేయకుండా అంటే ఇప్పుడు చేయకపోయినా పర్లేదు మేడం. షర్ట్ మేడం ఇప్పుడు స్టార్టింగ్ షర్ట్ ఎట్లా తీయాల్సిందే కంపల్సరీ. మేడం 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 అట్లా అంటే ఎట్లా అవుతుంది? కొంచెం ఆగండి మేడం, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది మేడం. అలా ఉంటే ఎట్లా కుదురుతాయి? చాలా టెన్షన్ అవుతుంది మేడం. టీ షర్ట్ తీయు. వద్దు మేడం, చెప్పేది వినండి కదా. దేని కెమెరా పెట్టినా నుంచి కొట్టి నాకు ఉల్టా పడతా అర్థం. ఎవడు నువ్వు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావురా? మేడం లేదు, ఏం లేదు, రివర్స్ మాట్లాడుతున్నాను. మంచి చేయాలని చూస్తే అది పెట్టుకోండి మేడం, అది పెట్టుకోండి. వద్దు మేడం. నీ పని చెప్తాను నేను. నువ్వు డోర్ క్లోజ్ చేయనా? చెప్పండి. ఇక్కడ చైర్ మీద కూర్చోనా? వద్దు, ఇట్లా కూర్చోండి. చేశారా స్నానం? చేసేసాను మేడం, అయిపోయింది. చెప్పండి. చెప్పాలి నువ్వే. అంటే మీరే ఏదో టెస్ట్ అని చెప్పేసి అన్నారు కదా మేడం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసాం. పోతే మేడం కొంచెం టెన్షన్ ఉంది నాకు, స్టార్టింగ్ కదా. అంటే లైక్ నేను ఇంతవరకు లైక్ ఫిజికల్ ఇట్లాంటిది అంటే వెళ్ళలేదు నేను, అందుకని నాకు కొంచెం టెన్షన్గా ఉంది మేడం. అలాంటిది ఏం లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మేడం నాకు ఫస్ట్ టైం కదా మేడం, మీకు మీరంటే పంపించారు చాలామందిని, వాళ్ళతోని అయ్యా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటుంది, నాకు ఎక్స్పీరియన్స్ అనేది లేదు కదా నాకు. అందులో భయం ఏం లేదు, ఎందుకు భయపడుతున్నావు చెప్పు. అంటే మేడం నా భయం నాకు ఉంటుంది మేడం. భయం ఏం లేదు, నేను ఉన్నా కదా, ఓకేనా? ఓకే మేడం. ఇట్లా కూర్చో, ఇలా కూర్చో. ఓకే, ఇంకేంటి చెప్పండి మేడం. మీరే, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది మేడం. టెన్షన్ ఏం లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూర్చో. ఇట్లా కొన్ని వాటర్ తాగానా నేను? కొన్ని వాటర్ తాగా. వాటర్ ఎక్కువ. వాటర్ ఏమైనా తాగుతారా మీరు? వద్దు, కూర్చో. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఒకవేళ నేను ఏమన్నా సరిగ్గా చేయలేకపోయినా, ఏమన్నా ఇబ్బంది పడ్డా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి అందుకని. ఓకే, ఏం లేదు, నువ్వు చేసినా చేయకుండా నేను అక్కడ చెప్తే నా ద్వారానే వాళ్ళు అంటే చేసినా చేయకుండా అంటే ఇప్పుడు చేయకపోయినా పర్లేదు. అలా కాదు,
కంపల్సరీ చేయాల్సిందే, చేయకపోవడం అంటూ ఏం లేదు. నువ్వు మంచిగా చేసినా మంచిగా చేయకపోయినా నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసేస్తారని చెప్తున్నావు. చేయకపోవడం అంటూ ఏమీ లేదు, ఓకేనా? టెన్షన్ అవుతుంది మేడం. టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు దాకా స్నానం చేసిన అప్పుడే చెమటలు వస్తున్నాయి. టెన్షన్ ఏం లేదు, ఎందుకు ఇలా తిరుగు కూర్చో? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు, ఓకే? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పటివరకు టచింగ్స్ ఏం రాలేదా నీకు? అంటే ఇంతవరకు అంటే లైక్ నేను ఎప్పుడు అంత దూరం దాకా వెళ్ళలేదు మేడం. నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? అంటే ఉన్నా కానీ సరే నేను మరీ ఇంత ఫిజికల్ అంటే వెళ్ళలేదు నా గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేడం. అందుకని నాకు కొంచెం అది అవుతుంది, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది అట్లా. అది కూడా వేరే పర్సన్. అంటే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అది ఉంటే నేను వేరే, కానీ ఇప్పుడు వేరే పర్సన్ మీరు అనేసరికి నాకు అలా ఏం లేదు. ఎందుకు టెన్షన్ పడదని చెప్పినావు అసలు? నేనే కదా 3-2 days నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయిందంటే ఇంకా ఇక్కడితో లాస్ట్ అవుతుంది, అవునా కదా? ఈ టెస్ట్ పాస్ అయ్యారనుకో ఇంకా మీరు చక్కగా అక్కడికి వెళ్ళొచ్చు, మీరు అనుకున్నది చేయొచ్చు. అది సరే మేడం. మరి ఎట్లా మీరు స్టార్ట్ చేసేయండి. మరి నాకు అంటే మీరే చూసుకోవాలి అంతా. నాకు రాదు అంటే లైక్ నేను చెయ్యలేను. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా చేస్తే మీరే చెప్పండి, కరెక్ట్ చేయండి అని చెప్పి. ఫస్ట్ అయితే షర్ట్ తీసేస్తావా మేడం? షర్ట్ మేడం ఇప్పుడు స్టార్టింగ్ షర్ట్ ఎట్లా తీయాల్సిందే కంపల్సరీ. మేడం అట్లా అంటే ఎట్లా అవుతుంది? కొంచెం ఆగండి మేడం, కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. అలా ఉంటే ఎట్లా కుదురుతాయి? కొద్దిగా తీయాలి కదా. తీస్తాను మేడం, ఒక్క నిమిషం తీస్తాను. కాకపోతే నాకు కొద్దిగా ఫ్రీ అవ్వనండి, కొద్దిసేపు మాట్లాడారు కదా. కొత్త కదా అట్లానే అనిపిస్తుంది, తీస్తే తర్వాత అదే నాకు సిగ్గు అవుతుంది మేడం. మీరు అట్లా ఏం ఉండదు, లేవు తీ. అరే మేడం ఒక్క మాట కొద్దిగా మాట్లాడండి మేడం, కొద్దిసేపు నాతో మాట్లాడండి. దాని తర్వాత నేను ఏందనేది నేను చేస్తాను. నేను ఊరైతే పెట్టేశాను కదా ఎట్లాగో. ఓకే, ఏం మాట్లాడతావు చెప్పు మేడం. ఇప్పుడైతే నేను ఇది చేస్తాను మీతోనే. మీరైతే బయట ఎవరికైతే చెప్పారు కదా లైక్ ఈ పర్సన్ ఇట్లా చేసిండు. ఎందుకు చెప్తాం? ఇప్పుడు నువ్వు నమ్ముకొని నాకు డబ్బులు ఇచ్చినప్పుడు నేను నీకు ఎందుకు చెప్తాను చెప్పు? కరెక్టే మేడం. కాకపోతే నా భయం ఏంటంటే మళ్ళీ నేను మీతో ఇట్లా చేసినా అని చెప్పేసి మీరు బయట చెప్తే మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. అట్లా ఏం లేదు. ఇంకా ఇలా జరుగు. అక్కడ కూర్చున్నావు ఏంది మేడం? నాకు టెన్షన్ అవుతుంది. ఏం లేదు, ఇంకా జరుగు. ఇట్లా చాలా టెన్షన్ అవుతుంది మేడం. టీ షర్ట్ తీయు. వద్దు మేడం, చెప్పేది ఏమండి కదా. మేడం ఒక్కసారి నా మాట వినండి మేడం. మీరు కాదు మేడం, ఒక మాట ఒక్కసారి నా మాట వినండి. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు నేను తప్పక చేయాల్సిందేనా మేడం? ఒక మాట వినండి. నేను ఇది చెయ్యలేను. ఒక్కసారి నేను చెప్పేది ఒక్కసారి వినండి. నాకు చాలా టెన్షన్ అవుతుంది మేడం. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పని చేయండి మీరు. నాకు ఏమొద్దులే, నేను బయటికి పోయేది ఏమొద్దు నాకు. నేను నా డబ్బులు నాకు ఇచ్చేసాను మేడం. ఎక్కడున్నాయి డబ్బులు? ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ప్లీజ్ మేడం. నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు? మేడం మీకే ఇచ్చిన కదా ఎప్పుడు ఇచ్చావు డబ్బులు? ఇప్పుడు ఫిజికల్ అవ్వడం అంటే ఏంది మేడం? మరి టూ మచ్. ప్లీజ్ మేడం. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చాను రివర్స్ అవుతున్నావు ఏంటి? శక్తి మేడం షర్ట్ ప్లీజ్ మేడం. ఒక మాట కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడేది ఏం లేదు. శక్తి మేడం ప్లీజ్ మేడం. కూర్చొని మాట్లాడేది ఏం లేదు. శక్తి మేడం నాకు కొంచెం అన్కంఫర్టబుల్ అవుతుంది మేడం. అందుకని నేను వద్దు అని చెప్పేసి అంటాను. నేను ఇప్పుడు నేను చెయ్యలేను కూడా మేడం. నేను చెయ్యలేను మేడం. నా మాట వినండి మేడం ఒక్కసారి ప్లీజ్ మేడం. ఎందుకింత ప్రెషర్ పెడుతున్నారు? మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా అతనికి, అవును చేశాడు సరిగ్గా చేయలేదు అని చెప్పి. ఇప్పుడు నేను చేసిన అంటే మేడం చెయ్యకపోయినా సరే నేను చెప్తేనే వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఎందుకు అలా మేడం చేయకపోయినా సరే చేసినా అని చెప్పి చెప్పండి మేడం. చెప్పడానికి అవ్వదు మేడం. మేడం లేదు ఏం లేదు. తీయండి షర్ట్ తీయండి. ఇప్పుడు మీరు ఓకే అంటేనే కదా నేను ఇంత దూరం వచ్చాను. ఓకే అన్నాను మేడం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం ఇక్కడికి వచ్చి చూడరు కదా మేడం. వాళ్ళు ఇది చేసినావు అని చెప్పేసి చూడరు కదా వాళ్ళు. చూడరు కానీ నేను చెప్పాలి కదా వాళ్ళకి. అదే మేడం చెప్పండి, వెళ్ళి ఏమో చెప్పండి అంటే వెళ్ళి చెప్పండి. మిమ్మల్ని ఎలాగా నేను వెళ్ళి చెప్పాలి అక్కడ? టూ మచ్ లేదు ఏం లేదు. తీయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనుభవిస్తాను కానీ వాళ్ళకి చెప్పడానికి అవ్వదు కదా. మీరు ఎట్లా చేశారనేది నేను వాళ్ళకి చెప్పాలి కదా. మీరు అన్నింటికి యాక్సెప్ట్ చేసిన తర్వాత కదా ఇక్కడ వరకు వచ్చాను. మేడం వద్దు మేడం,
నాకు ఈ విధంగా పోయేది ఉంది అంటే వద్దు, నాకు ఈ విధంగా రూల్స్ ఉన్నాయంటే కూడా నాకు వద్దు, నేను బయటికి పోయేది చెప్పారు మేడం కరెక్టే. కానీ నేనేమో మేడం మీరు ఇక్కడికి వచ్చాక 50,000 కొట్టించుకున్నాక చెప్పారు మేడం, ఇది ఏమన్నా న్యాయమా మేడం చెప్పండి? 50,000 కొట్టించుకున్న దాని తర్వాత అప్పుడే నా డబ్బులు ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, నా డబ్బులు నాకు వద్దు మేడం మీరు తీసేసుకోండి, పోతే పోనీ నేను ఇట్లా చేయనని నేను అప్పుడే చెప్పాను కదా, 50,000 కొట్టినప్పుడే చెప్పాను కదా. అట్లాంటి అయితే ఫిజికల్ టచింగ్స్ అయితే నాకు వద్దని అప్పుడే చెప్పొచ్చు కానీ మేడం ఫిజికల్ మీరు ముందు చెప్పిర్రా ఫిజికల్ టచింగ్స్ ఉంటాయి, ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పిర్రా? అవును 50,000 కొట్టినాకే కదా చెప్పాను. 50,000 కొట్టక ముందు చెప్తే నేను కొట్టకపోయాను కదా, అవ్వదు కదా అవన్నీ మేడం. అవును మీరు కొట్టారు, మీ అవసరానికి మీరు కొట్టారు, అదే అవసరంతో ఇప్పుడు వెళ్తారు కదా. టూ మచ్ మేడం, టూ మచ్ కంటే ఏమీ లేదు, చెప్తుంటే వినపడదా నీకు? మేడం ప్లీజ్ మేడం చెప్పేది. ఇంతమంది చేసినారు నీకేంటి ఇబ్బంది? నేను చెయ్యలేదు మేడం, అందరూ వేరే నేను వేరే మేడం. నేను పంపించిన ప్రతి ఒక్కరితోనే నేను ఇట్లానే చేసిన, వాళ్ళందరూ చేయగలేదు నీకేంటి? కాదు ఇట్లా చేస్తేనే బయటికి పోవాలి అంటే అది ఎక్కడ రూల్ మేడం? చూపించండి రూల్ చూపించండి ఎక్కడ. ఫస్ట్ అయితే నువ్వు ఇలా చేయి, తర్వాత నేను నీకు చూపిస్తా. మేడం నేను చెయ్యను మేడం, చేయకుంటే నేను చెయ్యను, ఏం చేసుకుంటారో చేసుకో. ఎందుకు చేస్తావు? చేయాలా? నేనేం చేయాలో చేయాలా? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? చూస్తావా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, నాకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలియదు. కెమెరా ఏడ పెట్టినా? ఏ కెమెరా? నేను ఏ కెమెరా పెట్టినా? ఏ కెమెరా? దేనికి కెమెరా పెట్టినా? నుంచి కొట్టింది అనుకో ఉల్టా పడతా అర్థం. ఎవడురా నువ్వు? కెమెరా ఏడ పెట్టినావు? ఏ కెమెరా? కెమెరా ఏడ పెడతాను బే. ఈడ పెట్టినావు? నాకు తెలియదు అనుకున్నావు? నాకు తెలియదు అనుకున్నావా? కెమెరా పెట్టినా? అవును నువ్వు ఇట్లా ఉల్టా మాట్లాడినావు కదా. ఏం చేస్తావు? ఉల్టా మాట్లాడితే ఏం చేస్తావు? ఉల్టా మాట్లాడుతున్నావు ఏంది? ఏం చేస్తావు? అవును రా పెట్టినా, ఏం చేస్తావు? ఈడ పెట్టు. తీస్తా చూడు. ఓహో అచ్చా అచ్చా అచ్చా. ఏం చేస్తావు? ఫోన్ పెట్టినామా ఈడ? ఏం చేస్తావు? ఆహా అచ్చా. ఏం చేస్తానా? ఎవరన్నా చెప్తారు నాకు, ఎవరన్నా చెప్తారు నాకు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నిజంగా నాకు చెప్పిర్రా? నేను చెప్తా అంతా చెప్తా నీకు అంతా చెప్తా. నేను ఎవరు పెట్టిర్రు ఏం పెట్టిర్రు అన్ని చెప్తా, అర్థమవుతుందా? అన్ని చెప్తా. ఏం చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? నువ్వేం చేస్తావు? నిన్ను ఎక్కడ లాగాలి అక్కడ లాగుతా. నిన్ను ఎక్కడ లాగాలి అక్కడ లాగుతా. లాగన్నా? చూస్తావా నా తడక? చూస్తావా? ఇప్పుడు నువ్వు రేప్ చేసావని నేను బయటికి వెళ్ళి చెప్పానా? నువ్వు రేప్ చేసావని బయటికి వెళ్ళి చెప్పానా? ఒక ఆడదాన్ని ఇంట్లో రప్పించుకున్నాడు, ఆ ఇష్టం వచ్చినట్లు చేసుకున్నాడు. చూస్తావా? చెప్పుకొని పోవాలా? నిన్ను పీకాలంటే, నిన్ను బయటికి లాగాలంటే చూడు నేనేం చేస్తున్నావు. అది చూడురా, ఇప్పుడు చూడు. ఉండు. రివర్స్ మాట్లాడుతున్నాను, మంచి చేయాలని చూస్తే. అది పెట్టుకోండి మేడం, అది పెట్టుకోండి. వద్దు మేడం. నీ పని చెప్తాను నేను. నువ్వు వదులు. ఎందుకు తమాషాలేంటి? ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నావు. నీకు తెలియదా? నేను చెప్పినా కదా. నీకు చెప్పినా కదా. ఏం చెప్పాలి? ఉండు. ఎందుకు గుంజుతున్నావే? ఎందుకు